ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో అత్యంత దారుణం ప్రజలెవరు బయటికి రాకుండా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అసలు ఏంటిది ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయడానికి. తెలంగాణలో వేసవి బగబగ మొదలయ్యాయన్నమాట. ఫిబ్రవరి వరకు కాస్త అటు ఇటుగా ఉన్నటువంటి వాతావరణం మార్చి మొదటి వారం ముగిసే వరకు తన విశ్వరూపాన్ని అయితే చూపిస్తుంది. ఉదయం 8 గంటలకు బాణుడి ప్రతాపం చూపిస్తుండటంతో జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రాబోయే 3 రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా హెచ్చరించింది. భాగ్యనగరంలో మంటలు. హైదరాబాద్ నేడు ఆకాశం చాలా క్లియర్గా ఉంటుంది. అంటే మేఘాలు జాడ అసలే ఉండదు కాబట్టి దీనివల్ల సూర్యరశ్మి నేరుగా భూమిని తాగడంతో వేడి ఎక్కువగా కనిపిస్తుంది. మధ్యాహ్నం సమయానికి నగరంలో ఉష్ణోగ్రత 35 సెంటీగ్రేడ్లు దాటితే అవకాశం అయితే ఉంది. గాలిలో తేమ శాతం 20% కన్నా తక్కువ ఉండడం వల్ల చర్మం పొడిబారిపోయి ఇక వాతావరణం ఉక్కపోతగా కాకుండా డ్రైగా అనిపిస్తుంది అన్నమాట. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు 20% అంటే 20 సెల్సియస్ నమోదవుతుంది. అంటే రాత్రులు కూడా ఉక్కపోత మొదలైనట్లే. ఇక జిల్లాల పరిస్థితులు రామగుండం, ఖమ్మంలో సెగలు. రాష్ట్రంలో ఉత్తర, తూర్పు జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి రామగుండం, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ వంటి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రత 2 డిగ్రీల కంటే ఎక్కువగా అయితే నమోదవుతుందని చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇక మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటికి అసలే రావద్దని చెప్పేసి నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. మొత్తానికైతే